ఉంది. తిరుపతి కూడా ఇవన్నీ పూనుకోకపోతే ఎలా ఉండేది? ఆ పక్కనే శ్రీకాళహస్తి ఎన్ని రోజుల తర్వాత బాగా అని చెప్పాలని చాలా ఉన్నాయి. శిథిలాలయములో శివుడు లేడు అని ఒకప్పుడు పాడారు. శివరాత్రి కూడా రాబోతుంది కదా. కాబట్టి ఇక్కడ నేను అంటుంది ఏంటంటే ఒక వాతావరణం సృష్టించబడుతుంది ఏదో ఒక విధంగా. ఇక్కడ మరింత దారుణం ఏమంటే పవన్ కళ్యాణ్ మహాకుంభానికి వెళ్ళి ఆయన సనాతనం బాగా ఇప్పుడు దీంట్లో ఉన్నారు. ఆ మతం చర్చ కాకుండా ఆయన జంధ్యం వేసుకోవచ్చా లేదా అని చర్చ. ఏం చర్చ సార్ ఇది? జంధ్యం వేసుకోవచ్చా లేదా అని ఆయనకి ఇష్టమైంది ఆయన వేసుకున్నారు. జంధ్యం వేసుకోవచ్చా లేదా కనీసం డజన్ వీడియోలు చూపిస్తాను నేను మీకు దీంట్లో. అవును, అంటే ఈ కులాలతో మతాలతో ఇలా విడగొట్టే నేను మీకు గతంలో కూడా చెప్పే కదా, కులాల కుటీల కుడ్యాలలో మతాల మాయ దుర్గాలలో బందీగా ఉన్నవాడా బలహీన మానవుడా అని వాడిని విముక్తి చేయండి సార్ ప్రధానమంత్రి గారు. హిందువుల మీద దాడి చేసేటంత పరిస్థితి ఏమీ లేదు. భారతదేశాన్ని ఒక జ్ఞాన దేశంగా అందరూ ఎప్పుడు గౌరవిస్తున్నారు, ఇక ముందు కూడా గౌరవిస్తారు. రాజకీయాలు ఉంటే రాజకీయం చూసుకోండి, అది వేరే విషయం. అది వేరే విషయం. నిజం చెప్పాలంటే మజ్లిస్ ఓవైసీ మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ నిన్న ఇంకొక ఢిల్లీ ఎన్నికల్లో కానీ బీజేపీకే సహాయపడ్డాడు అని ఒక విమర్శ కూడా ఉంది రాజకీయ వర్గాల్లో. హైయెస్ట్